సాయమ్మ, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. మనతో పాటు ఎండలు కూడా వచ్చేసినాయి. ఇంకా ఎండ రాలేదు అనుకున్నాం, ఎండ వచ్చేసింది. ఏమ్మా, చక్కగా కొత్తగా గుమ్మడొడియాలు పట్టాను. దోసకాయ గుమ్మడొడియాలు పులుసు పెడదామని. సలవ చక్కగా ఉంటుంది. రెండు బంగారం. ఓకేనమ్మా, ఇగోరా కొత్త గుమ్మడొడియాలు ఒక 10 వడియాలు వేసుకున్నాను. ఒక అరకేజీ దోసకాయ వేసుకున్నాను. ఈ పులుసుకి ఉల్లిపాయ సీరుకోవాలి. ఓకేనా? పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్, ఒక నిమ్మ చింతపండు పిసుక్కుంటాను. ఓకేనమ్మా, చాలా సలవ చాలా బాగుంటుంది అన్నమాట. ఇందులో పోపులో మనం కొద్దిగా మెంతిపిండి అయినా వేసుకోవచ్చు, 2 మెంతులైనా వేసుకోవచ్చు. ముందు వడియాలు వేయించుకుందాం. చూడండి, కొత్త వడియాలు ఇదే ఆపడం. మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. మినుము తక్కువ వేసాను రా, ఎందుకంటే గట్టి వస్తున్నాయని చెప్పేసి తొక్కపప్పే పట్టాను. సరే, పప్పులా గడిచిపోతుంది. మినుము తక్కువ వేసుకుంటే గుమ్మడోడులో ఇలా ఉంటుంది అన్నమాట. గుమ్మడోడు చాలా ఆరోగ్యం అమ్మ. అంతే అమ్మా. ఇగో 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. నిలువుగా సీరుకోండి అమ్మా, ఈ పులుసుకి అంత బాగుంటుంది. పెళ్ళిళ్ళు అగసర్లు ఉన్నాయిరా, శుభలేఖలు అవి పట్టుకుని వచ్చారు. ఎండెక్కిపోయింది. పొద్దున్న పండుబాబు క్యారేజ్ పెట్టేశాను. పప్పు అనపకాయ ఉండేను, దొండకాయ ఇప్పుడు పెట్టాను. ఇప్పుడు మళ్ళీ నేసర్లే, అందుకని అలసిపోయింది. పచ్చిమిరపకాయలు గులాబీలు కారం లేదు, అందుకని కొంచెం వేసాను. కొద్దిగా కరివేపాకు వేసుకుందామా. కొత్తిమీర అక్కర్లేదు, దీంట్లోకే చాలా బాగుంటుంది కరివేపాకు అయితే. సాల్ట్ వేసేసుకుందాం. అంతలో చింతపండు పిసుక్కుంటాను. ఇది మట్టిలో ఒక్కొక్క సన్నగా. అక్క తెచ్చిన మిషను అది రద్దులాగా నలుగుతురా, సీరుకు రాదు, అందుకని సీరుకున్నాను. ఈ పులుసు 2 రోజులైనా అలాగ ఉంటుంది చక్కగా. ఈ సన్నదానం మనం పకోడికి చీరుకుంటాం కదా, అలా అన్నమాట. ఓకేనమ్మా, ఇప్పుడు మనం చక్కగా వేసేసుకుందాం. మెంతులు ఎందుకు వేయమన్నానంటే సలవకి. మొన్న ఒక అరకేజీ మెంతులు తెచ్చాను. ఏది ఉల్లవకాయ పెట్టాను కదా, ఒక ఏపు రానిచ్చేసాను, పచ్చగా పసరగా ఉంటున్నాయని చెప్పి. వేసవకాలం దోసకాయ ఎంత సలవో తెలుసా? కడుపులో హాయిగా ఉంటుంది పులుచుక్కేసి తింటే. నేనైతే పులుసుక్కలో నెయ్యితేలు వేసి తింటాను, అలా ఇష్టం నాకు. మనం కాయగూరలోనే వండుకునేలా ఉంటే సూపర్ ఉంటుందిరా. కారం వేసేసుకుందాం. 2 స్పూన్లు కారం అమ్మ, 1/2 స్పూన్ పసుపు. ఇందులో ధనియా పౌడర్ మర్చిపోయాను, కొంచెం వేస్తాను. ఇదిగో కొత్త కారం, అందుకని కొంచెం తగ్గించేస్తున్నాను. కొద్ది ఘాటు ఉంటుంది కదా భయం. ఏ కూర అయినా కొంచెం మామూలు నీళ్ళతో ఉడకాలి, డైరెక్ట్గా చింతపండు పోసేయకూడదు. కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఒక ఉడుకు ఉడికాక చింతపండు రసం వేసుకుందాం. కర్ణాటక కారం కదా, చూసారా మంచి రంగు వచ్చేసింది. ఓకేనమ్మా, ఒక ఉడికాక చూపిస్తా. ఓకేనమ్మా, అన్నీ ఎన్నో కదా అంతే. నేను మొన్న వేపుకున్నాను రా, ఒక ద్వారైపు వేపుకున్నారనుకో ప్రతి దాంట్లో పనికొస్తాయి, చక్కగా ఉంటుంది. ఇదిగో పెద్ద నిమ్మకాయ అంతా పిసుక్కున్నాను. చింతపండు, కొత్త చింతపండు ఇది కూడా. మనకు 6 నెలల దాకా అంతా కొత్త. కొత్త కారం, కొత్త చింతపండు, కొత్త అన్నీ కొత్తదే. అది కదా సరే, సూపర్ ఉంటుంది. ఇందులో కరివేపాకు అయితేనే బాగుంటుంది, కొత్తిమీర కూడా అవసరం లేదు.
ఇది ఉడుతుంది కదా, దీంతో పాటు ఇగో విడిపోనా పర్లేదు, విడిపోని అనుకోకండి. ఎంత రుచి అంటే అంత రుచి మాట. ఒక 4 పప్పులో ఉంచుకున్నాను. మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. దగ్గరికి వచ్చేసో చూపిస్తాను బంగారం. ఓకేనమ్మా, కుక్కర్ పెట్టుకున్నాను. ఇదిగో ట్రై చేస్తే కామెంట్లో పెట్టండి అమ్మా. చక్కగా టైం ఎంత ఏం తెలుసా, 2 అయింది. ఉప్పు కారం అన్నీ చూసుకుంటున్నాను. సరిపోయిందిరా, అయిపోయింది. ఇంక దగ్గరికి వచ్చేసింది. ఒక్క నిమిషం, పలుకు ఉండకూడదు. దోసకాయ ఉడుకుద్దా లోన ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. అది నవ్వు ఉడకాలండి, ఇది మా అమ్మగారు అంటే మెత్తగా ఉడకాలన్నమాట. నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉండాలి దోసకాయ. ఓకేనమ్మా, అది చాలా బాగుంటుందా. ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు వండుకున్నారనుకో, సాయంత్రం వండుకోండి, పొద్దున్న వేసుకోండి, ఏమి పాడవదు. పులుపు ఉంది, దోసకాయ కదా, సూపర్ ఉంటుంది అన్నమాట. ఓకే బంగారం, అయిపోయింది. మరి నచ్చిందని అనుకుంటున్నాను. మా రీతిలో మేము ఎలా వండుకుంటామో ఎసకాలం వంటలు మళ్ళీ చూపించాలి మీకు అన్నీని. ఓకేనమ్మా, చక్కగా నచ్చింది అనుకుంటున్నాను. గౌరీమణి అక్క 25 ఏళ్ళకి కలిసాం మన ఇద్దరు, మళ్ళీ ఫోన్లోను మంచి సిచ్యువేషన్లో. నా వీడియోలు మీ కోళ్ళగారు మీరు చూస్తున్నాను అంటున్నారు, చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. మన వాళ్ళు హైదరాబాద్లో బోల్డ్ మంది ఉన్నారు. హైదరాబాద్లో అంటాం, అడ్రస్లు తెలియదు కదా, ఎక్కడెక్కడో ఉంటారు. చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే చూడండి, మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అమ్మా మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.